హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టాక్స్. జనరల్గా మనం కోరుకుంటా ఉంటాము, మనం కోరుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఎప్పుడూ కూడా కలిసి ఉండాలని చెప్పేసి వాళ్ళతో చాలా రకాలుగా కలలు కంటా ఉంటాము. అది అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవరైనా సరే ఎక్కువగా మనం ఇష్టపడేటటువంటి వ్యక్తి, మనం కోరుకునేటటువంటి వ్యక్తి, మనం ప్రేమించేటటువంటి వ్యక్తి ఎవరైనా సరే మనతో కలిసి ఉండాలని చెప్పి చాలా అందరికీ కూడా ఆశలు అనేవి ఉంటాయి అన్నమాట. వాళ్ళ ఊహలు ఎక్కువగా ఇక మనకేంటంటే 24 అవర్స్ మైండ్లో వాళ్ళ ఊహలే రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇక వేరే ఆలోచనలు చాలా తక్కువగా ఉంటాయి, ఎక్కువగా వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే వాళ్ళతో గడిపినటువంటి క్షణాలు కానీ, వాళ్ళతో మాట్లాడినటువంటి మాటలు కానీ, వాళ్ళకి మనకి జరిగినటువంటి గొడవలు కానీ, ఇట్లా ప్రతిదీ కూడా ఎప్పుడు కూడా మనకు అవి ఒక జ్ఞాపకాలకు లాగా, ఒక మధురమైనటువంటి జ్ఞాపకాలలాగా నిలిచిపోతూ ఉంటాయి అనమాట. అట్లా గుర్తుండిపోతాయి మైండ్లో. అందుకని మనం ఎప్పుడు ఏం పని చేస్తున్నా కూడా ఎప్పుడు అయ్యే ఆలోచనలు అనమాట. ప్రతి ఒక్కరికి కూడా అంతే ఉంటాయండి. మాకే ఇట్లా ఉంటాయి అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు, కానీ నిజంగా సిన్సియర్గా ఇష్టపడే వాళ్ళకైతే ఉంటాయి. బాగా తెలివిగల్లోళ్ళు ప్రాక్టికల్గా తీసుకునే వాళ్ళకైతే అంతగా ఉండదు, కానీ కొంతమంది చాలా సిన్సియర్గా ఉంటారు. ఇద్దరిలో ఒకళ్ళు ఎక్కువగా ఉంటారు, ఒకళ్ళు కొంచెం ప్రాక్టికల్గా ఉంటారు అనమాట. అలాగా జరుగుతూ ఉంటాయి అనమాట. అలాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు కొంచెం దూరం అయిపోయినా కూడా వీళ్ళు తట్టుకోలేరు. వీళ్ళ ఆ దూరాన్ని, ఆ కొంచెం దూరాన్ని కూడా ఎప్పుడన్నా ఒక్కరోజు మాట్లాడకపోయినా, కనీసం ఒక గంట మాట్లాడకపోయినా కూడా తట్టుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. అంత సెన్సిటివ్గా ఉంటారు. వాళ్ళ మీద పెంచుకున్నటువంటి పిచ్చి ప్రేమ అలా అనిపించిద్ది అనమాట. వాళ్ళకి ఒకరోజు చూడకపోయినా, కాసేపు మాట్లాడకపోయినా ఇక వాళ్ళకి మైండ్ ఏం పని చేయదు అనమాట. వీళ్ళ పనులన్నీ వాళ్ళు ఆపేసుకుంటారు. అట్లాగా ఎంతసేపటికి ఇక మనం చాలా వరకు తగ్గుతాము, ఇష్టపడుతున్నాం కాబట్టి. ఒకవేళ వాళ్ళు ఏమన్నా అన్నా చేసినా కూడా మనం చాలా వరకు 99% మనం తగ్గుతాము, మనది తప్పేమీ లేకపోయినా సరే. ఎందుకంటే వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ అనేది మనం ఏ తప్పు చేయకపోయినా కూడా మనం సైలెంట్ అయిపోయేటట్లు చేసిద్ది. ఎందుకంటే మనం మళ్ళీ మాట్లాడితే అవతల వాళ్ళు కొంచెం స్పీడ్గా ఉంటారు కదా, ఈ మాటను పట్టుకొని వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారేమోనని భయం అనమాట. ఆ భయంతో జాగ్రత్తగా చూసి మాట్లాడుతూ ఉంటాము. కానీ ఒకరు చివరికి ఇట్లాగా సర్దుకొని చివరికి ఏంటంటే మనకు కూడా ఒక రోజు ఇసుకేసిపోయిద్ది. అంటే పొద్దుగూకులు నేనే తగ్గాలా, నేనే లొంగాలా, నేనే సరి చేసుకోవాలా, నా తప్పు లేకపోయినా నేనే పడాలని చెప్పేసేసి ఒక రకమైనటువంటి విరక్తి అనేది ఏర్పడిద్ది అనమాట. అలాంటప్పుడు కొన్ని గొడవలు మనం కూడా తెలియకుండా ఒక్కొక్కసారి ఏదో ఒక మాట అనేది జారి ఒక్కొక్కసారి గొడవలు పెట్టుకుంటా ఉంటాము. అలా గొడవల వల్ల అనుకోకుండా రిలేషన్స్ అనేవి బ్రేక్ అవుతూ ఉంటాయి. అంటే మధ్యలో మనం దూరం అయిపోతూ ఉంటాము. అలాంటి దూరాలు ఇక శాశ్వతంగా చానాలు కంటిన్యూ అవుతాయి. కానీ అంతంత దూరాలంటే ఏదో ఒక మాటకి ఇంత దూరం అయిపోతామని మనం కూడా అక్కడ ఎక్స్పెక్ట్ చేయకుండా జరుగుతాయి అనమాట. అలాంటి దూరాలను తగ్గించుకోవాలని చాలా మంది కూడా ప్రయత్నిస్తారు. అలాంటి దూరం అనేది ఈ చిన్న పరిహారం వల్ల మనకు అయిందండి. చాలా రకాలుగా ఇక మనం ట్రై చేసినాం. ఎందుకంటే వాళ్ళు ఫోన్లు నెంబర్స్ బ్లాక్ చేసేస్తారు, మెసేజ్లు చూడరు. ఇక మనకి కంటికి కూడా కనిపించకుండా మనల్ని ఎన్ని రకాలుగా టార్చర్ చేయాలో అన్ని రకాలుగా చేస్తారనమాట. ఎందుకంటే ఫస్ట్ నుంచి మనం తగ్గి వాళ్ళకి నేర్పించాము వాళ్ళకి. అందుకని వాళ్ళు పైనే ఉంటారనమాట. ఇక అట్లాగే ఉండి మనల్ని టార్చర్ చేస్తూ ఉంటారు. కానీ అలాంటి వాళ్ళు మన దగ్గరికి రావాలి, ఎందుకంటే మనకి ఇష్టం కాబట్టి. వాళ్ళు మన దగ్గరికి రావాలంటే ఎన్ని పరిహారాలు చేసి వేస్ట్ అని ఈ చిన్న పరిహారం చేయండి, మంచి రిజల్ట్ అనేది వచ్చింది. ఈ పరిహారం ఏంటనేది తెలుసుకునే ముందల మనకి చాలా మంది కూడా కొన్ని చెప్పుకోలేని సమస్యలతో చాలా మంది అక్క నాకు ఎవరైనా గురువు గారి నెంబర్ ఉంటే చెప్పండి అని చెప్పేసి కాల్ చేస్తున్నారు. ఈ గురువు గారు చాలా మంచి పవర్ఫుల్ అండి. మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఖచ్చితంగా గురువు గారికి మీరు కాల్ చేస్తే సొల్యూషన్ చెప్తారు. ఆ గురువు గారి డీటెయిల్స్ నేను పూర్తిగా చెప్తున్నాను, ఒకసారి వినండి. మీకు ఎలాంటి సమస్యలున్నా సరే, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, డబ్బు నిలకడ లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అప్పుల బాధలు, ఆస్తి తగాదాలు, చెడు అలవాట్లు మానలేకపోవటం, మానసిక సమస్యల నివారణ, సంతాన సమస్యలు, వివాహం కాకపోవటం, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది కదా. మీకు ఎలాంటి సమస్యలున్నా సరే 100కి 100% పరిష్కారం అనేది దొరుకుతుంది. నేను కూడా చిన్న సమస్యలకు పరిష్కారం అనేది పొందాను గురువు గారి దగ్గర. గురువు గారి నెంబర్ అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏ సమస్య ఉన్నా సరే చెప్తే గురువు గారి దగ్గర నుంచి మనకు మంచి పరిష్కారం దొరుకుతుంది. విన్నారు కదా, నమ్మకంతో గురువు గారికి ఒకసారి కాల్ చేయండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురువు గారు అండి. మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఖచ్చితంగా తీరుస్తారు.
ఈ పరిహారం చేయటం వలన ఏంటంటే వాళ్ళకి మన మీద మనము వాళ్ళని ఎంతగా అయితే ఇష్టపడుతున్నామో వాళ్ళకి అది అర్థమయ్యి ఆ ప్రేమ అనేది వాళ్ళంతటా వాళ్ళే మన దగ్గరకు వెతుక్కుంటూ వస్తారనమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి జనరల్గా మనం ఏమనుకుంటాం, వాళ్ళే రావాలనుకుంటాం, కానీ ఒక్కొక్కసారి మనం కూడా తగ్గాలి, మనం కూడా కొంచెం మాట్లాడాలి, మన వైపు నుంచి కూడా ఏమైనా తప్పులు ఉన్నాయి ఏమన్నా క్లియర్ చేసుకోవాలి, మన తప్పుల్ని మనం కూడా ఒప్పుకోవాలండి. అదే సిన్సియారిటీ అంటే. మీరేం చేస్తారంటే పసుపు తీసుకోండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, పసుపు తీసుకోండి. అంత ఒక చిటికెడు పసుపు అయితే సరిపోతుంది. ఒక చిటికెడు పసుపు తీసుకొని దాంట్లో మీరేం చేస్తారంటే ఒక 5 లవంగాలు వేయండి. ఎందుకంటే లవంగాలు అనేవి చాలా పవర్ఫుల్. మనకి చెప్పాను కదా రుచికి ఎంత పవర్గా ఉంటాయో, మంటగా ఘాటుగా, అలాగే పరిహారానికి కూడా లవంగాలు అనేవి చాలా పవర్ఫుల్ గా పనిచేస్తాయి అనమాట. మీరు లవంగాలతో ఎటువంటి పరిహారం చేసినా మంచి రిజల్ట్ అనేది వచ్చింది అనమాట. ఒక 5 మొగ్గొన్నటువంటి లవంగాలు తీసుకోండి. మొగ్గొన్న లవంగాలు అవి తొడిమెలు గిల్లేసినవి అయితే మీకు యూజ్ ఉండదు. మొగ్గొన్న లవంగాలు తీసుకోండి. పసుపు తీసుకోండి, ఒక చిటికెడు. పసుపు అంటే చాలా పవిత్రమైంది. మనం ఎటువంటి శుభకార్యానికైనా సరే పసుపునే యూజ్ చేస్తాము. పసుపుకు అంత శక్తి ఉందన్నమాట. పసుపు అంటే శుభకరం. శుభకరమైనటువంటి పనులకి, శుభ సూచనలకి, మనకి ఏదన్నా మంచి జరగాలన్నా ఇలాంటి పనులన్నిటికీ మనం పసుపుని చాలా పవిత్రంగా ఉపయోగిస్తాం. కాబట్టి ఒక చిటికెడు పసుపు, ఒక 5 లవంగాలు తీసుకొని మీరేం చేస్తారంటే ఒక వైట్ పేపర్లో వేసుకోండి. ఆ పేపర్ మీద ఎటువంటి లైన్స్ ఉండకూడదు. లైన్స్ ఉంటే మనకు దోషం అనేది ఇంకా ఎక్కువైద్ది అనమాట, మనకి ఇంకా లేట్ అయిద్ది ఆ పని. అందుకని ఒక వైట్ పేపర్, తెల్ల పేపర్ ఒక తీసుకొని దాంట్లో చిటికెడు పసుపు వేసి ఒక 5 లవంగాలు వేసి మీరేం చేస్తారంటే మీ మనసులో సంకల్పం చేసుకోండి. దేవుడి ముందల పూజ చేయకపోయినా పర్వాలా, మన మనసుకు పవిత్రంగా ఉండి మన మనసులో సిన్సియారిటీ ఉంటే దేవుడి ముందర పూజ చేయాలని ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే ఆ రోజు ఇంట్లో కొంచెం నాన్ వెజ్ అది వండుకోకుండా కొంచెం ఇల్లు శుభ్రంగా ఉంచుకోండి. శుభ్రంగా ఉంచుకొని కొంచెం ఆడవాళ్ళు కూడా కొంచెం అలాంటి టయాల్లో చేయకుండా మిగిలిన టైంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు. పూజే చేయాలని ఏం లేదు. మీకు కుదిరితే పూజ చేసుకొని పెట్టండి, ఇంకా మంచి జరుగుతుంది అనమాట. అట్లాగే ఇక మీరు చేసేసి మనసులో సంకల్పం చేసుకోండి. ఆ పేపర్ ఎదురుగా ఇట్లా చేతిలో పెట్టుకుని, ఆ పేపర్ పసుపు లవంగాలు ఉంటాయి కదా, ఇంకా ఆ పేపర్ చేతిలో పెట్టుకొని ఇట్లా మేము కోరుకున్నటువంటి వ్యక్తి మా దగ్గరికి రావాలి, మా ప్రేమను అర్థం చేసుకోవాలి, మేము చాలా సంవత్సరాల నుంచి సిన్సియర్గా ప్రేమించుకున్నాము, కానీ ఇవాళ మళ్ళీ వాళ్ళు మమ్మల్ని వద్దని చెప్పి దూరం పెట్టేస్తున్నారు, కానీ వాళ్ళు లేకుండా మేము బ్రతకలేము, వాళ్ళతో మేము చాలా లైఫ్ని ఊహించుకున్నాము, ఇక ఆ స్థానంలో మేము ఎవరిని కూడా ఊహించుకోలేకపోతున్నాం అని చెప్పేసేసి ఆ వ్యక్తి మాకు కావాలని మీరు మనసులో గట్టిగా సంకల్పం చేసుకోండి. మీ ఇష్ట దైవాన్ని తలుచుకొని, మనకు ప్రకృతి కూడా అనుకూలించిద్ది. అలా సంకల్పం చేసుకొని మీరేం చేస్తారంటే ఇక ఆ లవంగాలను, 5 లవంగాలను తీసుకొని ఒక మట్టి ప్రమిద ఉంటుంది కదా, ఆ మట్టి ప్రమిదలో 5 లవంగాలు వేసేసి ఒక కర్పూరం బెల్లేస్తే అగ్గిపొల్లకి వెలిగించేసేయండి. ఆ లవంగాలు అనేవి కాలి బూడిదైపోతాయి. కాలి బూడిద అయిపోయేదా కాల్చాలి, సగం సగం కాల్చకూడదు. అలా బూడిదైపోయిన తర్వాత మీరేం ఆ పసుపుని ఏం చేస్తారంటే ఒక పచ్చని చెట్టు మొదట్లో పోసేయండి. పసుపు మంచిదే కాబట్టి పచ్చని చెట్టు మొదట్లో పోసేయండి. ఈ లవంగాలను మాత్రం కాల్చి బూడిద చేసేసి ఆ బూడిదని మీరు షింకులో కానీ లేదా మీరు ఎక్కడన్నా కాళ్ళు కడుక్కునే ప్లేస్లో కానీ పోసేసి నీళ్లు కొట్టేసేయండి. అట్లా కాల్చడం వల్ల కాల్చే పరిహారాలకు చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి, మంచి పవర్ ఉంటుంది. చాలా మంది కూడా చెబుతున్నారు, అక్క మీరు చెప్పిన పరిహారం చేయటం వల్ల మాకు మంచి రిజల్ట్ వచ్చిందని. అలాగే ఇది కూడా నమ్మకంతో చేయండి. మీరు రహస్యంగా చేయండి, కానీ ఎవరికి మాత్రం చెప్పొద్దు. మీరు రహస్యంగా చేస్తేనే మీకు రిజల్ట్ ఉంటుంది. మీరు చెప్పేస్తే ఆ మాటతో వెళ్ళిపోయిద్ది అనమాట, కాబట్టి చెప్పకూడదు. మీరు చక్కగా మీరు కోరుకున్న వ్యక్తి మీకు ఖచ్చితంగా 10 రోజుల్లో మిమ్మల్ని వెతుక్కుంటా వస్తాడండి. అందులో ఎటువంటి సందేహం లేదు. అతని నుంచే మెసేజ్, అతని నుంచే కాల్ వచ్చింది. ఒకవేళ అవ్వకపోతే ఇంకా దీనికి కూడా మాకు అవ్వలేదు అనుకుంటే మళ్ళీ ఇంకోసారి చేయండి. ఎప్పుడు 20 రోజులకు ఒకసారి చేయండి. వాళ్ళు చేశారనుకోండి మళ్ళీ గుర్తు పెట్టుకుని 20 రోజులకు చేయండి. అలా చేయటం వల్ల మీకు చేసినటువంటి పరిహారానికి ఉన్నటువంటి పవర్ అనేది తగ్గకుండా ఉంటుంది. ఎందుకంటే మొండి మనుషులు కదా, ఆ మొండి సమస్యలకి, మొండి మనుషులకి కొంచెం లేట్ అయ్యిద్ది. ఒక్కొక్కరికి తొందరగా అయ్యిద్ది, ఒక్కొక్కరికి కొంచెం లేట్ అయ్యిద్ది. అది పరిహారంలో తప్పు లేదు, అది వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి దోషం వల్ల కొంచెం అవతలలు మరీ పవర్ఫుల్ అయినప్పుడు కొంచెం లేట్ అయ్యిద్ది. అంతేగాని అవ్వకుండా మాత్రం ఉండదు. చేసే ముందర స్నానం చేయండి, చేసిన తర్వాత కూడా ఒకసారి స్నానం చేయండి. ఎందుకంటే ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా ఆ కాల్చినప్పుడు మనం వెళ్ళిపోయిద్ది అనమాట. అలా కాల్చినప్పుడు ఒక్కసారి స్నానం చేయండి, మీకు మంచి రిజల్ట్ అనేది వచ్చింది. వాళ్ళు వెతుక్కుంటే ఒకవేళ అప్పటికీ కనుక మీరు వాళ్ళు ఇంకా రాలేదు అనుకుంటే మీరు కూడా ఒకసారి కాల్ చేయండి. ఎందుకంటే మనం కూడా పొద్దుగూకులు మనం ఇంత బెట్టుగా ఉండి మనం వాళ్ళ కోసం ఇంత తాపత్రయపడుతున్నాం అన్న సంగతి వాళ్ళకి అర్థం కాదు కదా. అందుకని మీరు కూడా మీ ప్రయత్నం మీరు చేయండి, కాల్ చేయండి, మెసేజ్ చేయండి, ప్రేమగా మాట్లాడండి. కోపం వచ్చేటట్లుగా గుచ్చుకునేటట్లుగా మాట్లాడకుండా ప్రేమగా మాట్లాడండి.
అలా మాట్లాడినప్పుడు మన పరిహారానికి ఇంకా మంచి పవర్ అనేది ఉంటుంది. అర్థమైంది కదా? ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చింది కదా? వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.